మన ధర్మం గురించి అది ఏంటిదంటే ధర్మము. మనం భజనలు చేస్తాం, గుడికి వెళ్తాం, దేవుడు చేస్తాం. మనం భజనలు చేస్తాం. మీరు ఆ క్లైమాక్స్ అంటున్నారు కదా, దాని ఇంపార్టెన్స్ చెప్తున్నా నేను. అది భజన చేస్తే మన ధర్మం నిలబడదు. మన ధర్మం కోసం పోరాడే నిలబడుతుంది. ఇది పవన్ కళ్యాణ్ నంబర్ 1 చూపించండు. ఇండియా గురించి ఫస్ట్ పవన్ కళ్యాణ్ ఫైన్ అయింది బద్రీలో. అది మన సాంగ్ ఉంటుంది, మన पैट्रियोटिक సాంగ్, ये देश है प्यारा प्यारा किसकी नजर लगी. అది మనం 6th 7th క్లాస్ లో ఉన్నప్పుడు చూసిన పవన్ కళ్యాణ్. దేశం గురించి చెప్పిన ఫస్ట్ పవన్ కళ్యాణ్ హీరో అది. దేశ్ మేరా ప్యారా కిస్కి నహీ హై ఆ పాట నుంచి, ఖుషీలో ఏ మేరా జహాన్ నుంచి కానీ ఏ సినిమాలో కూడా మీరు మనకి ఇది మన తీన్మార్ లో కూడా మీరు యుఎస్ జెండా పక్కన పెట్టి ఇండియా జెండా పక్కన ప్యాట్రియోటిజం నేర్పించిన హీరో పవన్ కళ్యాణ్. ఇప్పుడు ధర్మం గురించి చెప్తుంది కూడా పవన్ కళ్యాణ్ స్టాండ్ మార్చలే. అక్కడ పోయిండు ఈ పార్టీ ఆ పార్టీ అక్కడ కదా, ఒకటే ధర్మం మీద ఉన్నాడు పవన్ కళ్యాణ్ అనేటోడు. అదే స్టాండ్ మీద ఉన్నాడు. ఇంకెన్ని మంది ఆయనకంత ప్రేమిస్తాం, లేకపోతే మేము ఎందుకు ప్రేమిస్తాం? ప్యాట్రియోటిజం గురించి నేర్పిస్తున్నాడు. ఈ మీరు చెప్పిన ఫైట్ సీక్వెన్స్ అన్నారు చూస్తారా, ఫైట్ సీక్వెన్స్ చూడకండి. మన ధర్మాన్ని నిలబెట్టే సింగ్ కూడా ఇంకొకటి వచ్చింది 100% సాటిస్ఫాక్షన్. నేను టీవీ పవన్ కళ్యాణ్ ఫ్యాన్. జై పవర్ సార్ అనడానికి నాకు ఇది అనిపిస్తుంది. హర్ మహాదేవ్ అంటున్నాం మనం, హర్ మహాదేవ్ అంటే అది యాక్టింగ్ అంటే. పవన్ కళ్యాణ్ జై పవర్ సార్ అంటే కాదు, హర్ మహాదేవ్ జై శ్రీరామ్ అని ఎన్నిసార్లు అనిపించింది. అది కూస్ బంద్ చెప్పించిండు పవన్ కళ్యాణ్ అయితే. పవన్ కళ్యాణ్ జీవించండి, యాక్టింగ్ చేయలేదు, జీవించండి. ప్రాణం పోస్తే పవన్ కళ్యాణ్ క్యారెక్టర్ 100%. నాకు కొన్ని అవి వాళ్ళు షార్ట్ అది టైం అయిందో తెలియదు. ఒక్క మాట కూస్ బంప్స్ వచ్చినాయి. ఇది పాన్ ఇండియా సినిమా కాదు, పవన్ ఇండియా సినిమా అంతే. ఇంకా ఒకటే మాట. సో మీకు నచ్చిన విషయం చెప్పండి. సినిమా ఏది మీకు అంటే ఔరంగజేబు ఒక డైలాగ్ చెప్తాడు. ఓకే, హైందవ సమాజం అంటే ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ గారి బాక్స్ ఆఫీస్ అనేది సినిమా ఇండస్ట్రీ కొడతాడా? 2,000 కోట్లు. నెగిటివ్ టాక్ చేసే ఏమని చెప్తారు? నెగిటివ్ టాక్ ఏంటంటే విఎఫ్ఎక్స్ ఓకే, అంతే. పవన్ కళ్యాణ్ గారు డైరెక్షన్ చేశారంటున్నారు కదా ఈ సినిమాలో, కొద్దిగా ఏదో క్లిప్ అనేది అది మంచి బాగుంది. అంటే పవన్ కళ్యాణ్ గారు డైరెక్షన్ చేశారంట కదా ఈ సినిమాలో, కొద్ది క్లిప్ ఏదో అది బాగుంది సీన్ అది. ఓకే, విఎఫ్ఎక్స్ అవునా? విఎఫ్ఎక్స్ లో కొంచెం దృష్టి పెట్టింది బాగుండేది. నాకు తెలిసి సెకండ్ పార్ట్ మేకప్ చేసుకుంటే ఇంకా మ్యూజిక్ మామూలు కీరవాణి గారు సొంత సినిమాకి ఇచ్చినట్టా, లేకపోతే కొద్దిగా లైక్ తగ్గింది? కీరవాణి గారు కొట్టారు కానీ బాగుండేది. హీరోకి మాత్రం విలన్కి మాత్రం బీజిఎంలు బాగుంటాయి. హీరోకి పవన్ కళ్యాణ్ గారు బాగా హైలైట్స్ అంటే ఏం చెప్తావు సినిమాలో? బాగా హైలైట్ ఆడియన్స్ అంటే నాకు నచ్చిన హైలైట్స్ అని చెప్తాను. ఓకే, భద్రాద్రికి తలంబరాలు పంపిస్తారు కదా, అందుకే నేను మీకు హెల్ప్ చేస్తున్నా. ఆ ఒక్క విషయంలోనే మీకు హెల్ప్ చేస్తున్నా. ఆ విషయం రేటింగ్ ఎంత ఇస్తారు సినిమాకి? 3.25. చాలా హ్యాపీగా సెలబ్రేట్ చేసుకున్నాం. మేమైతే చాలా ఎంజాయ్ చేస్తున్నాం, ఎంజాయ్ చేస్తూనే ఉంటాం. ఆయన పొలిటికల్ గా కావచ్చు, లేకుంటే సినిమా పరంగా కావచ్చు, ఎక్కడున్నా మా సపోర్ట్ ఉంటుంది. మేము సపోర్ట్ చేస్తాం కాబట్టి ఆయన ఫ్యాన్స్. ఈ విషయం పక్కన పెడితే సినిమాలా చూస్తే క్రిష్ గారు ఏదైతే డైరెక్ట్ చేశారో హరిహర వీరమల్లు చాలా బాగుంది. ప్రతి సీన్ ఎలివేషన్స్ కావచ్చు, మార్షల్ ఆర్ట్స్ కావచ్చు, ఫైట్స్ కావచ్చు, డైలాగ్స్ కావచ్చు, ప్రొడక్షన్ కావచ్చు, కెమెరా స్టిల్ ప్రతిదీ సూపర్ బంప్, బ్లాక్ బస్టర్ బంప్. కానీ ఎక్కడైతే క్రిష్ గారు ఎంటర్ అయ్యారో అక్కడ కొన్ని సీన్స్ విఎఫ్ఎక్స్ బాగాలేకపోవడం, కొన్ని డైలాగ్స్, కొన్ని ఏమంటారంటే లొకేషన్ షార్ట్స్ విఎఫ్ఎక్స్ ప్రాపర్ గా లేకపోవడం చాలా ఇబ్బంది పెట్టింది. రిమైనింగ్ ఓవరాల్ బీజిఎంస్ కావచ్చు, కీరవాణి గారి సాంగ్స్ అయితే చాలా స్లో బీజిఎంస్ వింటే ఒకలా ఉంది, కానీ థియేటర్ లో వింటే సూపర్ అంటే సూపర్ ఉంది. అసలు చాలా ఎంజాయ్. కళ్యాణ్ బాబు గారు ఈ ఏజ్ లో కూడా అలా మార్షల్ ఆర్ట్స్ చేయడం చాలా ఎంజాయ్ చేశాను నేను. ఆయన్ని చాలా క్యారెక్టర్ లో చూసేసాం ఆల్రెడీ. ఒక్కటి కూడా ఇలాంటి సినిమా లేదే అని ఫీల్ ఉండే, ఇది కూడా చేసేసారు. సో వెరీ హ్యాపీ. నెగిటివ్ చేస్తారా చెయ్యరా అనేది సెకండరీ థింగ్. మీరు ఏం చేసినా ఏం పీకలేదు, ఎందుకంటే ఆయన సినిమాలు తీసేది మా కోసం, ఓన్లీ ఫ్యాన్స్ హ్యాపీనెస్ కోసమే తీసినారు. ఇంకోటి ఇచ్చిన మాట కోసం సినిమాలు తీస్తున్నారు. బాగాలేదా అనేది సెకండరీ థింగ్. సో జై పవర్ స్టార్ థియేటర్ రండి, ఎంజాయ్ చేయండి.
ఈ జాతరని ఏం చూస్తే చాలా హ్యాపీగా ఉంది. చిన్న డాక్టర్ వేషం వేసిన లాస్ట్ క్లైమాక్స్ లో చాలా హ్యాపీగా ఉంది. అండ్ ఈ సినిమాకి ఇద్దరు హీరోలు, ఒకటి పవన్ కళ్యాణ్ గారు అయితే, రెండోది ఎంఎం కీరవాణి గారు మ్యూజిక్ ప్రాణం పెట్టేశారు ఆయన. సో ఈ ఇంకోటి ఏంటంటే నేను చెప్పాల్సింది ఏంటంటే రివ్యూస్ ఇచ్చేవాళ్ళు కొద్దిగా జాగ్రత్తగా ఈ సినిమాకి రివ్యూ రెగ్యులర్ మూవీస్ కి ఇచ్చినట్టు ఇవ్వకండి. ఏంటంటే 5 years కష్టం అండి. ఆయన ఎంత కష్టపడ్డారు అనేది నా లైవ్ గా నేను చూశాను కనుక, ఆ ఇబ్బంది పెట్టిన వ్యక్తులు నేను కూడా ఉన్నాను కనుక, ఎందుకంటే ఫైనాన్షియల్ గా ఆయన ఎంత స్ట్రగుల్ పడ్డారో నాకు తెలుసు కనుక సినిమాని కాపాడుకుందాం. అలాంటి ప్రొడ్యూసర్ బాగుంటేనే మనం అందరం కూడా మంచి సినిమాలని ఆస్వాదించగలం. అండ్ పార్ట్ కోసం మీరు ఎలా ఎదురు చూస్తున్నారు, మీకు కూడా థ్యాంక్ సో మచ్.